నమస్కారం అండి అందరికీ. నేను మీ సిరి. ఈరోజు వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే పన్నీర్ రెసిపీ. అంటే ఈ హోమ్మేడ్ పన్నీర్ రెసిపీ ఎలా చేయాలని నేను నిత్య కోసం అయితే ఈ రెసిపీ చేస్తున్నాను అనమాట. సో దీనివల్ల ఇది ఎన్ని మంత్స్ బేబీస్కి ఇవ్వచ్చు, దీనివల్ల యూజ్ ఏంటి, పన్నీర్లో ఉన్నటువంటి విటమిన్స్ అన్నీ క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దీనివల్ల బేబీస్కి ఎటువంటి విటమిన్స్ అండ్ న్యూట్రియన్స్ లభిస్తాయి, దానివల్ల వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుందని అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి పాలు, లెమన్ అండ్ వెనిగర్. నార్మల్గా అయితే నేను వెనిగర్ యూస్ చేసేదాన్ని. ఎందుకు అంటే క్యూబ్స్ అనేవి వెరీ సాఫ్ట్గా క్లీన్గా అయితే వస్తాయన్నమాట. బట్ లెమన్ యూస్ చేయడం వలన అంత సాఫ్ట్గా రావు, కొంచెం పీస్ లాగా వస్తాయి. బట్ ఒకసారి లెమన్ కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేను లెమన్ అయితే తీసుకున్నాను. సో ఒకసారి చూడాలి ఎలా వస్తాయి క్యూబ్స్ అనేది. మీకు ఈ వీడియో ఎండ్లో క్యూబ్స్ కూడా చూపిస్తాను ఎలా వచ్చాయని. సో ఇప్పుడు ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మీకు కావాల్సినటువంటి మిల్క్ని మీరు తీసుకొని ఒక బౌల్లో పోసి పెట్టుకోండి. అందుకు కావాల్సినటువంటి లెమన్ని రెడీ చేసి పెట్టుకోండి, వాష్ చేసుకొని. సో నేనైతే ఈ మిల్క్ అన్నిటిని ఒక బౌల్లో పోసుకొని, సో అందుకు కావాల్సిన 2 లెమన్స్ని కట్ చేసుకొని సపరేట్ గ్లాస్లో అయితే లెమన్ జ్యూస్ అంతా పిండుకున్నాను ఓడకొట్టి, ఎందుకంటే ఇత్తనాలు పడకూడదు కాబట్టి. సో ఆ జ్యూస్ సపరేట్ పెట్టుకున్నాను. ఇప్పుడు ముందు మిల్క్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేస్తానమాట. సో బాయిల్ అయ్యాక గ్యాస్ కొంచెం స్లో చేయండి, అంటే లెమన్ జ్యూస్ ఆర్ వెనిగర్ యాడ్ చేయడానికి. అంటే ఈ బాయిల్డ్ అంటే మిల్క్ అంతా బాగా ఉడికి పొంగు వచ్చాక మనకి గ్యాస్ స్లో చేసుకొని అందులో మనం సపరేట్గా పిండి పెట్టుకున్నటువంటి లెమన్ జ్యూస్ని అందులో వేయాలి. మీరు వెనిగర్ యూస్ చేస్తే వెనిగర్ వేయండి, లెమన్ యూస్ చేస్తే లెమన్ జ్యూస్ అయితే వేయండి. సో మిల్క్ అనేది కర్డిల్ అయిపోతుంది, అంటే గట్టిగా అంతా అదేంటి పగులుతుంది అంటారు కదా, పాలన్నీ పగిలిపోతాయి అన్నమాట. అంటే వాటర్ అంతా ఒక సైడ్ సాలిడ్ సెపరేట్ అవుతుంది అనమాట. అంటే పగిలిపోయిన తేటంతా ఒక సైడ్కి, అందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా ఒక సైడ్కి అయిపోయేలాగా మనం బాగా ఉడకపెట్టుకోవాలి. లెమన్ జ్యూస్ అంతా వేసాక చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించిన విధంగా లెమన్ వేయగానే బాగా అంతా పగిలింది కదా. సో చూడండి వీడియోలో ఇలా చూపిస్తున్నాను. సో అలా మొత్తం పాలన్నీ పగిలిపోయేలాగా మనం ఉడకపెట్టుకోవాలి. సో పాలైతే ఒక 5 minutes అయితే ఉడకబెట్టాలి. ఈ మధ్యలో మనం బేబీస్కి అందేటువంటి పన్నీర్ తినడం వల్ల న్యూట్రిషన్స్, విటమిన్స్ ఏంటనేది అయితే తెలుసుకుందాం. సో పన్నీర్ని మనం 8 months బేబీస్ తర్వాత వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. బట్ నేనైతే నిత్యాకి 1 year నుంచి అయితే ఇచ్చాను అనమాట. చిన్న క్వాంటిటీలో అయితే ఫస్ట్ ఇచ్చాను. అంటే మనకు అవి వాళ్ళకి ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి, ఏమైనా అలర్జీస్ కానీ అలా ఏమైనా వస్తాయని. నేను ఫస్ట్ చిన్న క్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. తిన్న తర్వాత తనకి ఎటువంటి ఎలర్జీస్ ఏమైనా వస్తాయని. బట్ తనకి ఎటువంటి ఎలర్జీ రాలేదు. సో ఫస్ట్ టైం కాబట్టి చిన్న క్యూబ్స్గా అయితే డేకి 1 or 2 కంటే ఎక్కువ అయితే ఇంట్రొడ్యూస్ చేయలేదు, స్టార్టింగ్ కాబట్టి. సో తనకు కొంచెం అలవాటు అయితే తనే బాగా తింటుందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల వచ్చేటువంటి విటమిన్స్ ఏంటి అంటే ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ B12, రిబోఫ్లావిన్ B2 అనమాట. సో చూడండి ఇప్పుడైతే వీడియోలో చూడండి మనకంతా మొత్తం గట్టిగా గడ్డ అయిపోయింది కదా. సో అలా గట్టిగా గడ్డ అయిపోయేలాగా మనం అయితే పెట్టేసుకోవాలి. సో మధ్యలో నిత్య అయితే నాకు పాలు కావాలని ఏడుస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి సపరేట్గా కొన్ని కాగబెట్టేసి పాల డబ్బాలకు అయితే పోసిస్తున్నాను. సో ఇంకొకసారి పాలు కావాలని అంటే ఇసిపెట్టదు అనమాట పాలు పోసిచ్చే వరకు. సో నాకు ఇంకా డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి పాలు కాబట్టించి పాలు అయితే పోసిచ్చేసాను పాల డబ్బాలో. ఇంకా తాకుంటూ పడుకుంది బాగా, అయితే మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి అవన్నీ బాగా గడ్డలాగా అయిపోయాక ఒక బౌల్ తీసుకొని అందులో ఒక జాలరీ పెట్టుకొని, అంటే వడగట్టలాగా ఉండే ఒక జాలరీ పెట్టుకొని, ఒక వైట్ మీకు ఏది అవైలబుల్గా ఉంటుంది కొంచెం కరకు క్లాత్గా ఉన్నటువంటి దాని మీద వేసుకొని అందులో ఈ పాలు అంటే పగిలిన పాలన్నీ కూడా అందులో వడగట్టుకోవాలి. సో అప్పుడు మీరు లెమన్ జ్యూస్ వేసింటారు కాబట్టి కొంచెం క్యూబ్స్ అనేది పుల్లగా వస్తే, అలా పులుపు రాకుండా ఉండడానికి చల్లని నీళ్ళు తీసుకొని బాగా అదంతా కడగాలన్నమాట. అప్పుడు అందులో ఉన్న పులుపు అంతా వెళ్ళిపోయి మనకి నార్మల్గా అయితే క్యూబ్స్ ఉంటాయి అనమాట, లేకపోతే పులుపు వస్తాయి. సో అందుకోసం నేను బాగా చల్లనీళ్ళు వేసి బాగా కడిగాను అనమాట. సో చూడండి లాస్ట్లో మనకి ఇలా గట్టిగా అంత పొడి వచ్చేసింది కదా. సో అలా రావాలన్నమాట. అలా మొత్తం వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయి పులుపు అంతా వెళ్ళిపోతుంది అలా చేయటం వలన. సో ఇప్పుడు చేత అంతా ఒక దగ్గరికి రౌండ్గా వేసాను. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం ఓని అంతా ఒక దగ్గరికి తీసుకొని మొత్తం అందులో ఉన్నటువంటి వాటర్ అంతా పిండేసేయాలి, ఇంకా గట్టిగా రావాలి. సో ఇప్పుడు చూడండి నేను ఎలా పిండుతానో మీరు చూడండి. మొత్తం అలా రౌండ్గా తీసుకొని అంతా కూడా గట్టిగా పిండేయాలి, అందులో వాటర్ అంతా బయటకు వచ్చేయాలి. సో చాలా వరకు నేను పిండాను, ఇంకా నా చేత కాలని చెప్పేసి మహేష్కి అయితే ఇచ్చానమాట, కొంచెం నువ్వు పిండు అని. సో నువ్వు చేసే వంటకి మళ్ళీ నేను కూడా నా అని అయితే అన్నారనమాట. అయినా పర్లేదు చేసి ఇవ్వు అని చెప్పాను.
చూడండి అంతా పిండేశాడు గట్టిగా, అంతా అందులో వాటర్ అంతా బయటకు వచ్చేసి అలా పిండాక చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తాడు ఎలా ఉందో చూడండి. సో అలా గట్టిగా అయితే రావాలి. ఇప్పుడు అందుకు సంబంధించి ఒక చిన్న, అది ఎంత క్వాంటిటీ ఉందో అదంతా దానికి సరిపోయేలాగా ఒక గిన్నె ఏదైనా తీసుకోండి. సో అందులో అయితే అంత నీట్గా ప్రెస్ చేసి ఒక రౌండ్ లాగా పెట్టేసుకున్నాము. సో పెట్టేసిన తర్వాత దాన్ని ఒక నీట్గా ఏదైనా కింద ఎలాంటి అలా పెట్టేసుకోకుండా దుమ్ము అవుతుంది కాబట్టి, సో నేనైతే చపాతీ తిక్కేది ఉంటుంది కదా, సో దాని మీద ఈ యొక్క గిన్నెలో పెట్టుకొని దాన్ని అయితే రివర్స్ బోలించి దాని మీద అయితే కొంచెం బరువు పెట్టుకోవాలి. బరువు పెట్టుకుంటే అదంతా అందులో ఉన్న వాటర్ ఇంకేమైనా ఉంటే బయటకు వచ్చేసి బాగా గట్టిగా అయిపోతుంది అనమాట, క్యూబ్ లాగా ఏర్పడుతుంది. సో నేను దాని మీద అయితే రాయి అయితే పెట్టేశాను. సో అలా ఒక 3 అవర్స్ అయితే పెట్టేశాను అనమాట. 2 అవర్స్ అయినా పెట్టుకోవచ్చు, 1 అవర్ అయినా పెట్టుకోవచ్చు. బట్ నేను 3 అవర్స్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ దాన్ని ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నార్మల్గా పెట్టుకోకుండా డ్రీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. సో అలా డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 నైట్ అంతా వదిలేశాను. నాకు ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి 1 నైట్ అంతా పెట్టేశాను. సో నెక్స్ట్ డే వచ్చేసి దాన్ని బాగా చూడండి పన్నీర్ ప్రిపేర్ చేసింది నేనైతే. ఆ క్యూబ్స్ కోయడానికి మాత్రం మహేష్ రెడీగా ఉన్నాడు. బట్ కష్టం ఒకరిది ఫలితం ఒకరిది అన్నట్టు. అయితే ఇంకా ఇప్పుడు ఆ గిన్నెలో ఉన్నవన్నీ ఒక సపరేట్ తీసేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచి మహేష్ అయితే కోస్తున్నాడు చూడండి. బాగా నీట్గా క్లియర్గా అయితే వస్తున్నాయి. బట్ చెప్పాను కదా లెమన్ యూస్ చేస్తే కొంచెం పీస్ లాగా వస్తాయని, నాకైతే కొంచెం అలానే అనిపించింది. సో మీకు కూడా ఎండులో క్యూబ్స్ అన్ని అయితే చూపిస్తాను ఒక ప్లేట్లో. సో చూడండి మీకు క్లియర్గా కనిపిస్తున్నాయా లేకపోతే పీస్ లాగా ఏమైనా అలాగే అనిపిస్తున్నాయో ఒకసారి చూడండి. బట్ ఇవి మీ పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేయడం అంటే చాలా బెస్ట్. సో చెప్పాను కదా విటమిన్స్ ప్రోటీన్స్ అని చెప్పేసి. సో ప్రోటీన్ అయితే బేబీ గ్రోత్కి యూజ్ అవుతుంది. కాల్షియం అయితే బోన్స్ అండ్ టీత్ స్ట్రాంగ్ చేయడానికి, ఫాస్ఫరస్ అయితే ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి, విటమిన్ B12 వచ్చేసి నర్వస్ అండ్ బ్లడ్ సెల్స్కి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. రిబోఫ్లావిన్ B2 వచ్చేసి ఎనర్జీ లెవెల్స్కి చాలా యూజ్ అవుతుంది. సో హోమ్ మేడ్ పన్నీర్లో ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి బేబీస్కి అండ్ కిడ్స్కి ఇది చాలా పర్ఫెక్ట్ ఫుడ్ అనమాట. సో క్యూబ్స్ చూడండి ఇలా అయితే రెడీ అయిపోయాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే, ఈ ప్రిపరేషన్ మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. మీ పిల్లల కోసం లేదా మీకోసమైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో పన్నీర్ వల్ల చిన్నపిల్లలకి యూజ్ ఏంటంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఫాస్ట్ అవుతుంది, మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, డైజెషన్కి ఈజీ ఫుడ్, బోన్స్కి సూపర్ ఫుడ్, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బేబీస్కి సాఫ్ట్ టెక్స్చర్ వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు కూడా మీ బేబీకి అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇలా మీ హోమ్ మేడ్ పన్నీర్ తయారు చేయడం ఈజీ అండ్ హెల్తీ. సో నేను 8 మంత్స్ బేబీకి అయితే ఇవ్వచ్చు అని అన్నాను. బట్ నేను నిత్యాకి ఇంట్రొడ్యూస్ చేసింది అయితే 1 ఇయర్ తర్వాత. సో నేను అంత రిస్క్ తీసుకోవాలనుకోలేదనమాట. అందుకని చెప్పేసి 1 ఇయర్ నుంచి కేర్ఫుల్గా అయితే స్టార్ట్ చేశాను. మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే సో ఒకసారి దానికి టెస్ట్ చేసుకొని అలర్జీ ఉందా లేదా అని టెస్ట్ చేసుకొని మీరు కూడా స్టార్ట్ చేసుకోండి. నేనైతే ప్రిఫర్ చేస్తాను 1 ఇయర్. సో విటమిన్తో ఫుల్ ఫుడ్ గ్రోత్కి బూస్ట్ ఇవ్వడంలో ఇది ఒక సూపర్ ఆప్షన్ అనమాట. సో మీ డౌట్స్ కానీ మీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్స్లో రాయండి. మీ సపోర్ట్ కోసం ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.